ఎక్కడమ్మా? ఎవరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళని రైల్వే స్టేషన్ వరకు వదిలేసిస్తాను. అమ్మయ్యా, వచ్చేసింది. అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, కస్తూరి తన తండ్రిని కాపాడుకోవడానికి పాపని చంపాలని చూసింది. అదేంటత్తయ్యా, దేవుడు నాకు ప్రతి చోట హెల్ప్ చేస్తున్నాడు. శిరీష రాకుండా ఆపాలని చూశాను, నిజమే. అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది మాత్రం నా మనుషులు కాదు. దేవుడు నా కోసం ఎవరినో పంపించి దాన్ని తీసుకెళ్లిపోయాడు. నిన్ను ఏం చేయలేవత్తయ్యా. దేవుడే నా పక్కనుంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? క్షణాల్లో వచ్చి మూడో కంటికి తెలియకుండా దాన్ని తీసుకెళ్లిపోయారు. అంటే సరైన వాళ్ళ చేతిలోనే పడినట్టుంది. ఏం చేయకుండా మనిషిని తీసుకుపోరుగా. వాళ్ళు ఎవరో, ఎలాంటి వాళ్ళో, ఏ ఊరో, ఆ ఊళ్ళో వాళ్ళ బలం బలగమేంటో అసలేంటో.
పోనీ, త్వరగా పోనీ. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద. కంగ్రాచులేషన్స్. మన విలేజ్లో ఇంటర్మీడియట్లో 90% మార్కులు సంపాదించింది ఒక్కదానివే. యాక్చువల్గా నేను సిటీకి తీసుకెళ్లి పెద్ద పార్టీ ఇవ్వాలి. ప్రస్తుతానికి ఈ స్వీట్తో సరిపెట్టుకో. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సౌమ్య, మా నూరి ప్రెసిడెంట్ హరికృష్ణ గారు నిన్ను అభినందించడం అంటే మామూలు విషయం కాదు. యు ఆర్ వెరీ లక్కీ. కంగ్రాచులేషన్స్. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లవు, నీకు చదువెందుకు? రేపట్నుంచి పొలం పనులకు గొడ్ల పనులకు వెళ్ళమన్నాడే మా నాన్న. ఏం చేస్తాం, మన ఆడపిల్లల తలరాత అంతే.
ఇప్పటికే ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్ గా 3 కాలేజీలు చదివావు. ఇంకా నీ కాలేజ్ చదువుకునే అవకాశం లేదురా. ఏముందిరా, మనతో పాటు పొలం పనులకి గొడ్ల పనికి వస్తాడు. ఇంజనీర్ అవుతారన్నావు, ఇంకెప్పుడు అవుతావురా? ఫారెన్ లో ఎంజాయ్ చేస్తా అన్నావు కదరా, ఇంకేం చేస్తావురా? సైకిల్ కూడా గతిలేదు నీకు. పబ్లిక్ గా క్లబ్ కి వెళ్తాన్నావు కదరా, ఇంకే వెళ్తావు. రే, మీరు కాలేజ్కి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. నమస్కారం సార్. ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి సార్. అదేంటండి మా అబ్బాయిని అలా కొట్టారు? ఆడపిల్ల కష్టపడుతుంటే, అందులోనూ తోడబుట్టిన ఆడపిల్ల కష్టపడుతుంటే వీడు కాలేజ్కి వెళ్తాడా? తప్పే ఉందండి, మగపిల్లాడు కదా. పశువుల పనిలో ఉండాల్సిన నీ కొడుకుని ఇక్కడ పనిచేయించడం మానేసి చదువుల సరస్వతి చేత ఇలాంటి పనులు చేయిస్తావా? నీ కొడుకెలా చదువుతున్నాడో, నీ కూతురెలా చదువుతుందో ఒక తండ్రిగా నీకు తెలీదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆడపిల్ల కదండి, దానికి చదువేందుకు? అంటే ఆడపిల్లైతే చదువుకు పనికిరాదా? ఆడపిల్ల కేవలం పనులు చేయడానికే పనికొస్తుందా? మీ కుటుంబం కోసం త్యాగం చేయడానికి పనికొస్తుందా? అరే రంగా, నీ కూతురు స్కూల్కి ఫస్ట్ వచ్చి మన ఊరికి పేరు తెచ్చిందిరా. అదే నీ కొడుకు 5 సంవత్సరాలుగా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఈ రోజు నుంచి ఈ చదువుల సరస్వతి చదువుతూనే ఉంటుంది. ఈ చదువురాని మొద్దు పని చేస్తూనే ఉంటాడు. చదువు మానేసి ఇక్కడ పని చేస్తే తమరి దగ్గర తీసుకున్న అప్పుని ఎలా తీర్చాలి? తీసుకున్న అప్పుని రద్దు చేస్తారా? రూపాయితో సహా ఇవ్వాలి. అది కూడా మీ ఇద్దరు కష్టపడి సంపాదించిన దాంతోనే ఇవ్వాలి. వీడు పనిచేస్తుంటే దానికి చదువేంటండి అన్యాయంగా? అన్యాయం నాది కాదురా, నీదే. కూతురుదే ఉంది, పక్కింటికి కోడలుగా పోయేదే కదా అని ఒక చిన్న చూపు, అది అన్యాయం. చదవకపోయిన కొడుకుని కాలేజీకి, కూతుర్ని పొలానికి పంపిస్తున్నావు చూడు, అది అన్యాయం. ఏంటండి తమరు, ఎంత ఊరు పెద్ద అయితే మాత్రం ఎవరిని చదివించాలో ఎవరిని చదివించకూడదో మీరే చెప్తారా? ఎస్, ఈ ఊరికి పెద్దగా నాకా బాధ్యత ఉంది. నా కళ్ళ ముందు ఎవరికి అన్యాయం జరిగినా నేను సహించలేను. ఎవరికి న్యాయం జరగకపోయినా నేను తట్టుకోలేను. ఇట్రా అమ్మా. ఈ రోజు నుంచి కాలేజ్కెళ్ళు. పొలం పనులు వాడు చేస్తాడు. బాగా చదువుకోమ్మా. ఎంతకాలమమ్మా అమ్మ ప్రేమకు తల వంచి, నాన్న పెద్దరికానికి తల వంచి, భర్త అజమాయిషికి తల వంచి, బిడ్డల అభిమానానికి తల వంచి, ఇలా ఎంతకాలం తల వంచుకుని బతుకుతారు? జీవితంలో ఒక్కసారైనా తలెత్తండమ్మా. ఆడపిల్లంటే అమ్మా. మీరు లేకపోతే సృష్టే లేదు. ఒక వంశం నిలబడాలంటే మగాడు కావాలి, కానీ ఒక వంశం మొదలవ్వాలంటే ఆడపిల్ల కావాలి. తండ్రి మీద ప్రేమతోనో, భర్త మీద అభిమానంతోనో ఇలా తల ఉంచుకుంటూ పోతే తల ఎత్తి బతికేదెప్పుడమ్మా? చదువుకేమో సరస్వతమ్మ అని ఆడపిల్ల పేరు పెట్టుకుని ఆడపిల్లని చదివించడానికి బాధపడే ఇలాంటి వాళ్ళని
ఎదిరించి చదువుకోవాలమ్మా. ఆడపిల్లకి ఒంటీలు చూపించి మగాళ్లను వీధుల్లో కొదిలిన వాళ్ళు బాగుపడిన చరిత్ర లేదు. నీకు నేనున్నాను. అన్నననుకో, నాన్నననుకో, నువ్వు ఎంత చదువుకుంటే నేను అంత చదివిస్తాను. బాగా చదువుకో. పెద్ద మనిషిని ఊరుకుంటుంటే అంతా ఆయన ఇష్టమైపోయింది. ఈ ముండోడి మొండితనాన్ని తగ్గించేదెవరో. దొరికారా? లేదన్నా, కాని వాళ్ళు పారిపోవడానికి సహాయం చేసింది ఒక అమ్మాయి. దాన్ని తీసుకొస్తున్నాం. ఎవరది? కొత్త మొహం అన్నా. మన ఊరు మనిషి కాదు, కాని దాని కారులో శైలు మనిషిని తప్పించింది. సరే, దాన్ని తీసుకురండి. వాళ్ళెక్కడున్నారో అదే చెప్తుంది. అలాగే అన్నా. పోనీరా తొందరగా. ఎవరు శిరీషను తీసుకెళ్ళింది? ఇది ఆ కస్తూరి చేసిన పని అయితే కాదండి. ఎవరో బయట వాళ్లే చేశారు. నా కళ్ళ ముందు నుంచి వాళ్ళు శిరీషని బలవంతంగా తీసుకెళ్లారు. ఆ కస్తూరి శిరీషని ఏదో చెయ్యాలని చూసింది, అది మాకు తెలుసు. కానీ కొత్తగా వీళ్ళెవరు? ఎవరో అర్థం కావటం లేదు. కానీ శిరీషని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అని భయంగా ఉంది. మీకు ఎలాంటి భయం అవసరం లేదు. శిరీషిక నేనున్నాను. తనకు ప్రమాదం అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఎవడు తీసుకెళ్లాడో, ఎందుకు తీసుకెళ్లాడో తెలుసుకుని ఆ శిరీషను క్షేమంగా రప్పించే బాధ్యత నాది. సార్, అర్జెంటుగా మీతో మాట్లాడాలి. ఒకసారి ఇంటికి రండి. ఓకే సార్. శిరీషనే నాకు బాగా కావలసిన అమ్మాయి. ఒక రకంగా నా కూతురు లాంటిదనుకోండి. తననెవరో గుడి దగ్గర కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. ఎప్పుడు సార్? ఇంతకు ముందే జరిగింది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో తెలుసుకుని ఆ అమ్మాయిని కాపాడాలి. ఎస్ సార్. మిగిలిన విషయాల్లాగా ఈ విషయంలో అశ్రద్ధ చేస్తే మాత్రం నేను ఊరుకోను. లేదు సార్, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. ఆ అమ్మాయికి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదు. యాక్షన్ తీసుకోండి. నా శిరీష క్షేమంగా తిరిగి రావాలి. దానికి మీరు ఏం చేస్తారో, ఎంతమంది ఫోర్స్ని యూజ్ చేస్తారో మీ ఇష్టం. షూర్ సార్. ఆ అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది సార్. వెళ్ళి త్వరగా ఆ పని చూడండి. ఎస్ సార్. ఇక మీరు శిరీష్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. నా ప్రాణాలు కాపాడిన దేవత శిరీష. అలాంటి శిరీషని కాపాడుకోవడం నా బాధ్యత. విన్నావుగా జీకే, మినిస్టర్ గారు ఇంటికి పిలిచి మరీ ఈ పని మనకు అప్పగించారంటే ఈ కేసులో సీరియస్నెస్ ఎంతో నీకు అర్థమైంది కదూ? అర్థమైంది సార్.
ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్లారో ఏంటో ట్రేస్ చేసి రెస్క్యూ చేసి తన్ని తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఎస్ సార్. టేక్ ద యాక్షన్ ఇమీడియట్లీ. మా నాన్నను చంపిన దాన్ని రక్షించి తీసుకురావాలా? తీసుకొస్తాను. నా చేతిలో చావాల్సింది మరొకరి చేతిలో చచ్చే అవకాశం నేనెందుకు ఇస్తాను? మీరు చెప్పినా చెప్పకపోయినా దాన్ని వెతికి పట్టుకుంటాను. మీకోసం మాత్రం కాదు, దాని చావుతో నా తండ్రికి ఆత్మశాంతి కలిగించడం కోసం.